పట్టణంలోని జగిత్యాల డివిజన్ బస్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోరుతూ కాలేజీ గ్రౌండ్ నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తహసీల్ చౌరస్తా ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం సబ్ కలెక్టర్ శశాంకకు వినతి పత్రం సమర్పించారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. అంతకుముందు వీరు ధర్నాకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హాజరై సంఘీభావం ప్రకటించి మాట్లాడుతూ డ్రైవర్ల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్ష కార్యదర్శులు రియాజ్ సంజీవరావుతో పాటు పలువురు డ్రైవర్లు పాల్గొన్నారు. సమస్యలు వచ్చినాయి వాళ్ళకి వస్తే మేమే యూనియన్ పోయి తీసుకురావడం కానీ వాళ్ళ సమస్యలు ఫేస్ చేయడం కానీ యూనియన్ పోయి చేస్తున్నాం. గత 6 సంవత్సరాల నుంచి మా యూనియన్ దగ్గర మేము కూడా నిరసన తెలుపుతున్నాం. కానీ ఎన్నడూ కూడా ఈ బంధువులని ఎప్పుడు కూడా ఉద్దేశం చేసుకోవాలి. పోయినప్పుడు 500 నుంచి సరే ఇప్పుడు ఈ సమ్మక్క సారథి ఆర్డర్స్ ఇస్తారంటే కన్ఫర్మ్ అయిన తర్వాత బంధువులు అయితే మేము అందరికీ ఆరు డిపార్ట్మెంట్ ఈఎస్పీ కానీ ఒకసారి లేబర్ కమిషనర్ యాజమాన్యం ఏదైతే మన పిల్లలను ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడం జరుగుతుందో అటువంటి స్కూల్ బస్సులపై పనిచేసేటటువంటి డ్రైవర్సే కానీ టీచర్సే కానీ సపోర్టింగ్ స్టాఫ్ వాళ్ళకి చెల్లించవలసిన రైతు మధ్యాలు ప్రభుత్వ నిబంధనల మేరకు చెల్లించవలసి ఉండగా దానికి అనుగుణంగా చెల్లించడం లేదు అనేది ఒక మరి నిరసన కార్యక్రమాలు చేపట్టడం కొంత బాధాకరమని చెప్పక తప్పదు. ఏదేమైనా ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కరువు ఒకవైపు ఏదైతున్నదో పెరుగుతున్నటువంటి ఒక నిత్యావసర వస్తువుల ధరలు, ఇంకోవైపు ఉద్యోగ భద్రత లేకుండా కార్మికులు పడేటటువంటి యొక్క టికెట్లకు తోడు కనీస వేతన చట్టం కూడా అమలు చేయలేకపోవటం అనేది ఇది బాధాకరమైన విషయము. నేను ఈరోజే సంబంధిత కార్మిక శాఖ అధికారులతో మాట్లాడి కనీస వేతన చట్టం అమలు చేసే విధంగా ఈ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు నిర్ణయించేటటువంటి బస్సులో పనిచేసేటటువంటి యొక్క డ్రైవర్స్, క్లీనర్స్, సపోర్టింగ్ స్టాఫ్స్ అందరూ కూడా ఆ నిబంధనల మేరకు జీతభత్యాలు చెల్లింపు చేసే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది. ప్రజెంట్ रेगुलर मिनिमम वेज जो वेज है కేవలం वेजेस इश्यू इज ऑन वेजेस इंतबట్టి మనం ఇట్లా మాట్లాడతాం ఇక్కడ ఇష్యూ ఇస్ ఆన్ వేజెస్ కమిషనర్ ఫస్ట్ ప్రెజెంటేషన్
కన్క్లూజన్ రాలేదు మీటింగ్స్ ఇక్కడ రమ్మని చెప్పారు మాట్లాడిన తర్వాత ఇక్కడికి సార్ ఈ సబ్ డివిజన్ అయినా మొత్తం జిల్లా జిల్లాలో వచ్చి సార్ సార్ ఒప్పుకోలేదు ఏమంటారు సార్ మాకేం పడలేదు మాకేం లాభం లేదు మేము ఇన్ఫర్మేషన్ అని సైడ్ చేసాం సార్ కూర్చుంటే మేము ఏం వస్తాం ఇక్కడ క్లీనర్ ఉన్న కొంతమంది క్లీనర్ ఉన్నారు సార్ క్లీనర్ కంపల్సరీ ఉంటేనే సార్ ఫిగర్ చేస్తారు ఇప్పుడు వీళ్ళేమంటారు క్లీనర్ ఉంది కదా క్లీనర్ సార్ చేస్తాం మీకు సార్ మేము జీతం ఏదైనా చేస్తాం కొన్ని స్కూల్లో 5,000 చేస్తాం కొన్ని స్కూల్లో 5,000 ఉంటుంది ఫస్ట్ డిప్యూటీ కమిషనర్తో మాట్లాడి బస్ డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇవాళ సబ్ కలెక్టర్కి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీనికి మా డ్రైవర్ మిత్రుడు జగిత్యాల మండలంలో ఉన్న డ్రైవర్ మిత్రుడు మొత్తం హాజరు కావడం జరిగింది. అయితే సబ్ కలెక్టర్ గారు జీవన్ రెడ్డి గారు ఇలా వచ్చి మేము వారం రోజుల లోపల సార్తో మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు స్వీకరించిన తర్వాత మీకు చెప్తామని చెప్పి డ్రైవర్ సోదరులందరినీ ఒక వారం రోజుల వరకు టైం అడిగింది. జీవన్ రెడ్డి గారు ఈరోజే మాట్లాడి మాకు సానుకూలంగా చర్చలు జరిపి విషయాన్ని మీకు తొందరలో పడి చెప్తామని చెప్పి జీవన్ రెడ్డి సాబ్ గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. మా డ్రైవర్ మిత్రులందరూ సానుకూలంగా ఉండి ఒకవేళ ఈ 4-5 రోజుల పడి ఇట్లా కాకపోతే ఖచ్చితంగా బంధులు అంటే బస్ బంద్ చేసి ధర్నాకి వెళ్దామని చెప్పి నిర్ణయం తీసుకుంటున్నాం. ఇప్పుడు ఈ లాస్ట్గా అందరికీ చెప్పడం స్కూల్లాగా చెప్పినాం, ప్రతి స్కూల్ తిరిగి చెప్పినాం, లేబర్ ఆఫీసర్కి చెప్పినాం, ఎక్కడ జరిగినా కానీ ఇప్పటికీ పరిష్కారం జీరో. ఇప్పుడు ఈరోజు లాస్ట్ సబ్ కలెక్టర్ గారు చెప్తా అని చెప్పినాం, సబ్ కలెక్టర్ గారికి చెప్పినాం. ఇక నుంచి మనం 4 రోజులు టైం ఇచ్చి 4 రోజుల తర్వాత బంద్కి వెళ్ళడమే. ప్రతి డ్రైవర్ సోదరులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మాతో ఐకమత్యంగా ఉండి బంద్కి వెళ్ళాలని చెప్పి తెలియజేస్తున్నాం.